హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దీంతో ప్రతి మహిళకు 10,00,000 బీమా అయితే అందనుంది. అసలు రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్ ఏంటి? ఈ కొత్త పాలసీ ద్వారా మహిళలకు ఎలాంటి ప్రయోజనం చేకూరబోతుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనుక మన ఛానల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలే లక్ష్యంగా చేసుకొని మహిళల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని అయితే తెస్తూ ఉంది. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. గతంలోనే 6 గ్యారంటీల పేరుతో ప్రతి ఒక్క మహిళకి ఉచితంగా బస్ ప్రయాణం మరియు రూ. 500కే గ్యాస్ సిలిండర్, గృహానికి సంబంధించిన 200 యూనిట్ల కరెంట్‌ను కూడా ఫ్రీగా సరఫరా చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క మహిళ ఉద్యోగినిగా మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలి అనే ఉద్దేశంతోటే ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రతి ఒక్క మహిళకు పెట్రోల్ పంపులు, ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి ఒక అభ్యర్థిని ఎంపిక చేసి దాని ద్వారా డ్రిప్ సిస్టమ్‌ను మరియు పెట్రోల్ పంప్‌లను, ఎలక్ట్రిక్ బస్‌లను అయితే సరఫరా చేసింది. ఇప్పుడు మరో కొత్త పాలసీని మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కొత్త పాలసీ ద్వారా ప్రతి ఒక్క మహిళకు అయితే 10,00,000 వరకు బీమా అందనుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ ఏంటి అంటే, మహిళలు డ్వాక్రా సంఘాల్లో ఉన్నట్లయితే వారు ఒకవేళ ప్రమాదవశాత్తు గాని, సాధారణంగా గాని మరణించినట్లయితే ఇంతకు ముందు ఆ మరణించిన వ్యక్తి తాలూకు కుటుంబం ఆ ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పాలసీ ద్వారా రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లో ఉన్నటువంటి మహిళ ఎవరైనా చనిపోతే వారి యొక్క ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. అలాగే వారికి 10,00,000 వరకు బీమాను కూడా అందించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి ఒక్క మహిళ లబ్ధి పొందవచ్చు. సభ్యురాలు మరణిస్తే కుటుంబంపై ఎలాంటి భారం లేకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలిసీని అయితే తీసుకొస్తుంది. అలాగే ఒకవేళ కుటుంబం మొత్తం ఆ మహిళపై ఆధారపడి ఉన్నట్లయితే, ఆ మహిళకు చనిపోయిన తర్వాత 10,00,000 వరకు బీమాను కూడా ఇస్తుంది. ఇది బీమా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త పాలసీ ఎలా ఉంది? మీరు ఈ పాలసీపై ఏమనుకుంటున్నారు? మొత్తం కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో, ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరింత సమాచారం, ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్‌లు, సబ్సిడీ పథకాల గురించి ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్‌సైట్‌లో తెలుసుకోండి. థాంక్ యూ.